ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి, ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చల విషయమై చర్చించనున్నారు. మరికొద్దిసేపట్లో తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రేవంత్ రెడ్డి కేబినెట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 5 సభ్యులతో కలిసి సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లితో కమిటీ ఏర్పాటైంది. ఆర్టీసీ కార్మికులతో సబ్ కమిటీ చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. రాత్రి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్స్ అసోసియేషన్లో. అపోలో హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. సో ఇప్పటికే మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. బంధువులకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని అప్పగించేశారు. ఇలాంటి నేపథ్యంలో ఈ పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు మృతుడు శంకర్ గౌడ్ ఆ యొక్క బలవన్ మరణంపై. ఆయన కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆయన అనంతలోకాలకు వెళ్ళిపోయారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో చాలామంది అనలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు చాలామంది చెప్తున్నది ఏంటంటే మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మహిళా ఫ్రీ బస్ పథకాన్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయాలి. ఇప్పటికే ఆర్టీసీ లాస్లో ఉంది కాబట్టి ఆ లాస్ని పునరుద్ధరించాలంటే ఇలాంటి టైంలో కూడా ఈ యొక్క మహిళలకి ఫ్రీ బస్ అవసరమా అనే ఒక చర్చ కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పటికే బస్సు డ్రైవర్లంతా ఒక అల్టిమేటం జారీ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో వేతనాలు సవరించాలని కొన్ని కీలక ప్రతిపాదనలు చేస్తుంది ఇప్పటికే ఏదైతే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ. సో 2021, 2025 వేతన సవరణ పైన డిమాండ్ చేస్తున్నారు వాళ్ళంతా. ఆర్టీసీ యాజమాన్యం 2021కి వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వానికి తాజా కొన్ని ప్రతిపాదనలు సమర్పించింది ఆర్టీసీ. అందులో భాగంగా గరిష్టంగా 10% ఫిట్మెంట్తో 5 నుంచి 8% మధ్య ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. సో ఈ ప్రతిపాదనలు సీఎం కార్యాలయం చేరే మంత్రివర్గ భేటీలో కూడా చర్చించారు, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా ఒక రకంగా అడుగులు పడుతున్నాయి. సో 2017 నుంచి అలవెన్సులు పెంచాలని, పిఆర్సీ అమలు చేయాలనేది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్. అయితే పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి వాళ్ళకి వెళ్లాల్సినటువంటి పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి 2017 నుంచి పిఆర్సీ అమలు చేయాలనేది వాళ్ళ యొక్క తక్షణమైన డిమాండ్. బేసిక్గా కేసీఆర్ గవర్నమెంట్లో కూడా అప్పట్లో ఒక ప్రధానమైన ఒక సమ్మె జరిగింది. అప్పట్లో 2 నెలల పాటు సుదీర్ఘంగా ఆర్టీసీ ఒక స్ట్రైక్ జరిగింది. నిజంగా తెలంగాణ ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పుడు 60 రోజుల సమ్మె, 36 మంది చనిపోయారు. అంటే చనిపోవటం అనేది ఇక్కడ కాదు, కానీ అదొక ప్రాతిపదికన వెళుతోంది. అందుకోసమే ఈ యొక్క సమ్మె జరిగిన వెరీ నెక్స్ట్ డే, కరెక్ట్గా సెకండ్ డే ఈ యొక్క డ్రైవర్ చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఒక్కసారి మీకు రావాల్సిన డబ్బులు మీ యొక్క జేఏసీలతోనో మీ యొక్క అసోసియేషన్తోనో మాట్లాడి ప్రభుత్వంతో ఒక సానుకూలమైన స్పందన తెప్పించుకునేలా చూడాలి తప్ప ప్రతి ఒక్క డ్రైవర్ వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, ఇంట్లో పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి మీరే కదా వాళ్ళకి ఒక బ్యాక్ బోన్. మీరే లేకపోతే 100 మంది ఎక్కినటువంటి బస్సును నడిపారు, ఎన్నో ఇబ్బందులు పడతారు. నైట్ టైం కావచ్చు, మార్నింగ్ టైంలో కావచ్చు. ఒక బస్ డ్రైవర్ల ఇబ్బంది మామూలు కాదు, అసలు వర్ణాతీతం. ఇంకా సిటీలో నడిపే బస్సులు డ్రైవర్లు అయితే అసలు వాళ్ళు చాలా హెల్త్ కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీ యొక్క ప్రధానమైన డిమాండ్ని ఇంకేమన్నా యాడ్ చేయాలంటే, లేకపోతే ఆర్టీసీని డైరెక్ట్గా ప్రభుత్వంలో విలీనం చేసి మాకు ఒక ఫిట్మెంట్ పెంచాలి, లేకపోతే వేతన సవరణ చేయాలని చెప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ ఇలాంటి అయితే పెట్రోల్ పోసుకోవడం, కిరోసిన్ పోసుకొని బలవన్మరణాలకు పాల్పడటం అనేది నిజంగా చాలా అంటే చాలా తప్పు. ఒక్కసారి మీరు అంటే అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకునే ముందు ఇంట్లో మీ పిల్లల్ని ఒక్కసారి మీ మైండ్లో తెచ్చుకున్నారంటే ఇలాంటివి జరగవు. భద్రాచలంలో లింగారెడ్డి అనే ఒక బస్ డ్రైవర్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తర్వాత వెంటనే అతన్ని హాస్పిటల్కి పంపించి
సో వెంటనే అతని ప్రాణాలు రక్షించడం జరిగింది. ఇలా చెదురుమదురు ఘటనలు చాలా ఉన్నాయి. ఒక సమ్మె ఉగ్రరూపం దాల్చుతుంది చెప్పాలి తెలంగాణలో. ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగింది, దాంట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ ఫిట్మెంట్లు కావచ్చు, వేతన సవరణ కావచ్చు, లేకపోతే ఆర్టీసీలు విలీనం కావచ్చు, ఇలాంటి వాటిపై ఒక కీలక నిర్ణయం జరగబోతుంది. ఇలాంటి సమయంలో సమ్మె స్టార్ట్ చేసింది 2 days అవ్వట్లేదు, అప్పుడే మరణాల వరకు వెళ్తే ఇంకా మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి, ఏదైతే డ్రైవర్లు ఉన్నారో బస్ డ్రైవర్లు, వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి అసలు అర్థం ఏమైనా ఉందా? సో 2 రోజులుగా ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మెలో భాగంగా అనేక చోట్ల కార్మికులు నిరసనలు చేపట్టారు. సో ఇలాంటి నేపథ్యంలోనే నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదురుగా కార్మికులు నిరసన చేపట్టినప్పుడు శంకర్ గౌడ్ అనే ఒక 55 ఏళ్ల బస్ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే ఆల్మోస్ట్ బాడీ మొత్తం కాలిపోయింది. సో ఇంకా అతన్ని మళ్ళీ హైదరాబాద్ అపోలోకి తరలించారు. అయినా సుఖం లేకుండా పోయింది. ఒక్క నిమిషం అంటే ప్రతి ఒక్క డ్రైవర్ ఇప్పుడు ఆల్రెడీ సమ్మె హైదరాబాద్లో 2 రోజులుగా జరుగుతుంది. దాదాపుగా 6,000కు పైగా బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. హైదరాబాద్లో ఈ యొక్క పుష్పక్ బస్సులు కావచ్చు, మహిళల కోసం కొన్ని ప్రత్యేకంగా తిప్పే బస్సులు కావచ్చు, వాటి కోసం అదనంగా డ్రైవర్లు పెట్టుతున్నారు, ఫైన్. కానీ ప్రతి ఒక్క డ్రైవర్ ఆలోచించాల్సిన విషయం, మీ యొక్క సమస్యల్ని ప్రభుత్వం వినటానికి రెడీగా ఉంది. ఆల్రెడీ క్యాబినెట్ భేటీలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కూడా కసరత్తు స్టార్ట్ అయింది. మీ యొక్క ఫిట్మెంట్ విషయంలో కావచ్చు, మీ యొక్క పిఆర్సీలు కావచ్చు, మీ యొక్క డిఎల్ కావచ్చు, పిఎఫ్లు కావచ్చు, అయితే 2017 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా సో చర్చలకి రెడీగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నో చెప్పే ఆలోచన లేదు. కానీ ఇక్కడ డ్రైవర్లు ఎక్స్ట్రీమ్ అయిపోయి వాళ్ళ యొక్క ఫ్యామిలీని రోడ్డును పడేసేందుకు సిద్ధమవుతున్నారు. 3 ఏకకాలంలో ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక్కసారి ప్రతి ఒక్క డ్రైవర్, మీరు 100 మందిని వేసుకొని బస్సు నడుపుతారు, ఎంత ఇబ్బంది పడతారో మీకు మాత్రమే తెలుసు. ఒక్కసారి మీ ఇంట్లో మీ పిల్లలు, మీ భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీ మనసులో తెచ్చుకోండి. అప్పుడు పెట్రోల్ పోసుకొని చచ్చిపోదాము, కిరోసిన్ వేసుకొని బలవన్మరణానికి పాల్పడదాం, ఇలాంటి ఆలోచనలు రావు. ప్రతి ఒక్క డ్రైవర్కి నిజంగా మనం టీవీ తరపున విజ్ఞప్తి, ఎవరు కూడా సహనం కోల్పోవద్దు. గతంలో 2019లో కేసీఆర్ హయాంలో దాదాపుగా 58 రోజులు నిరవధిక సమ్మె జరిగింది 2019లో. అప్పుడు నేను ఒక శాటిలైట్ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. కనీసం ఆఫీస్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. 60 రోజులు, జస్ట్ ఇమాజిన్. 1 రోజు 2 రోజులకే నగర ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే 60 రోజులు సమ్మె జరిగింది కేసీఆర్ హయాంలో. సో అప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్లని ఏదైతే అప్పుడు అర్జున్ రావు, ఈ యొక్క ఆర్టీసీ కార్మిక సంఘాల అధ్యక్షుడు, ఆ యొక్క అర్జున్ రావు కొంచెం కీలకంగా వ్యవహరించి పార్టీలతో చర్చించి ప్రతిపక్షాలు మాట్లాడటం కావచ్చు. అప్పుడు ఎంతమంది చనిపోయారు? 36 మంది కార్మికులు, ఆర్టీసీ కార్మికులు మొత్తం దిగారు. ఇప్పుడు ఓన్లీ డ్రైవర్లే దిగారు. కానీ అప్పుడు ఆర్టీసీ కార్మికులు అంటే డిపోల్లో పనిచేసే మెకానిక్స్ కావచ్చు, ఆ యొక్క కండక్టర్లు, బస్ డ్రైవర్లు, డిపో మేనేజర్లు, ఆర్ఎంలు, ఏదైతే గ్రౌండ్ స్టాఫ్ కావచ్చు, ఈవెన్ బస్ స్టాండ్లో ఉండే హౌస్ కీపింగ్ స్టాఫ్ కూడా ఆందోళన దిగింది. మాకు వేతన సవరణ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించారు. అలాంటి నేపథ్యంలో అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కొంచెం వాళ్ళని కూల్ చేసి వాళ్ళకి సత్వరమే కావాల్సినటువంటి వాటిని కొన్ని ఇచ్చి కొన్ని ఆపింది. అంటే అది ప్రభుత్వ నిబంధనలకు లోబడి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత తీసుకున్న డెసిషన్స్ కొన్ని ఉంటాయి. సో అంటే అడిగిన ప్రతిదీ మనకి రావాలంటే కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏదైతే ఈ తెలంగాణ డ్రైవర్ల అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్టీసీ జేఏసీతో ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి, వీళ్ళు నలుగురితో ఒక సబ్ కమిటీని ఏర్పాటైంది. వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క డ్రైవర్ల జాక్తో, ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీతో వీళ్ళు మాట్లాడతారు. ఆల్రెడీ క్యాబినెట్ సమావేశంలో, నిన్న జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఏ డ్రైవర్ కూడా, డ్రైవర్ అన్న జర భద్రం అంటారు కదా, సో మీరే భద్రంగా లేకపోతే మరి మీ ఫ్యామిలీ రోడ్డును పడదా? సో శంకర్ గౌడ్ లాగా మరి ఏ డ్రైవర్ చనిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.